జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. సింగరావుపేట గ్రామంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 3 కీలక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 12 లక్షల నిధులతో అంగన్వాడీ నూతన భవనం, 10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం, 10 లక్షలతో సీసీ డ్రైనేజ్ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ నిర్మాణాలు పూర్తయితే గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అలాగే గ్రామానికి చెందిన మారంపల్లి మహేష్ ఇంద్రమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే హాజరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఇవాళ యూత్ అందరు సెల్ ఫోన్లలో చూస్తారు. దాంట్లో చూడమని మెడికల్ కాలేజ్ మంచిర్యాల దవాఖాన ఎట్లుంటుంది, మెడికల్ కాలేజ్ నిర్మల్ దవాఖాన ఎట్లుంటుంది, మెడికల్ కాలేజ్ కరీంనగర్ దవాఖాన ఎట్లుంటుంది, మెడికల్ కాలేజ్ సిరిసిల్ల దవాఖాన ఎట్లుంటుంది, అదే మనది ఎట్లుంది చూడమని సెల్ ఫోన్లో కనబడుతుంది. ఆ రకంగా చేస్తూ ఉన్నాం. మీ అందరు ఆశీర్వాదం ఉండాలి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ లేవు, కానీ రోజు చేసే పనులలో చాలా మంది కళ్ళ కట్టబెట్టలు ఉంటారు. మీరు మీ యువతకు, మీ పిల్లలకు చెప్పండి, మాకు మద్దతు ఉండండి. ఎలక్షన్లప్పుడు మీ నిర్ణయం ఎట్లుంటే అట్లా. కానీ ఇంకా 2.5 ఏళ్ళు దాదాపు ఉన్నది. మీకు సేవ చేయడానికి నాకు అడ్డం రాకుండా ఉండే విధంగా మీ అందరికి అండ ఉండాలని చెప్పి సందర్భంగా కొడతాం. అందరికీ ధన్యవాదాలు. రెడీ సార్. రండి కొట్టు కలిసి అవుతుంది కదా, పైకి పక్కన పార్లమెంట్ రామరెడ్డి పార్లమెంట్ నమస్కారం. సార్ జగన్ జగన్ జగన్
లక్షల మంది 5,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక మాసోటి పెద్ద రైతులకు జర మెల్లగా వస్తుంది, తొందర ఏమున్నది, చిన్నోళ్ళకి ముందుగా రావాలి. పోయినసారి పైసలు లేకున్నా కానీ అందరికి కూడా 2 ఎకరాలు చొప్పున వేసాం. ఇక్కడ కొంతమంది పెద్ద రైతులు ఇక్కడ ఉంటారు. ఇలా చాలా మంది అన్ని మేమే చెప్తున్నాం, ఢిల్లీకి వెళ్ళి అంటారు. ఎన్నడన్నా జర తెల్లబట్టలు కట్టుకునే పెద్ద రైతులకు ఓ 2 ఎకరాలు ఉన్నోళ్ళకో, కారు ఉన్నోళ్ళకో, ట్రాక్టర్ ఉన్నోళ్ళకో ఆ ఢిల్లీకి వెళ్ళి కూడా మేము అప్పుడప్పుడు రైతులకు ఎత్తున్నాం అంటాం. వాళ్ళకన్నా నచ్చినాయా? చేసేటోళ్ళని అంటారు, వాళ్ళని మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే మంచి మార్కెటింగ్ చేసుకుంటారు, మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటూ దేవుని పేరు మీద నడుస్తుంది. దేవుని గుళ్ళకు కూడా ఇలా చెప్తా ఉన్నా, నేను తీసుకొచ్చిన పైసలు ఎంతమంది ఎన్నడూ తీసుకురాలి. ఆ కాలంలో దేవాదాయ శాఖ మంత్రిగా రత్నాకరరావు గారే ధూపదీప నైవేద్యాలకు కొన్ని గుళ్ళకు తెచ్చారంటే ఒక ఎమ్మెల్యే ఇవాళ ధైర్యంగా చెప్తా, ఇవాళ ధరూర్ ఆంజనేయ స్వామి కావచ్చు, నీ చలిగా లక్ష్మీనరసింహ కావచ్చు, అంబార్పేట గుట్టకాడ కావచ్చు, అంతరావు కావచ్చు, నీ సింగారపేట గుడి కూడా నేను పైసలు తెచ్చిన, వాడుకోలే. 9 లక్షలు ఈ ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చినాం, పాత ఉంటే మంజూరు తెచ్చినాం, వాడుకోలే. ఇప్పటికి కూడా ఉన్నాయి. ధ్యాన మందిరం కట్టేది ఉంటే మా సర్పంచ్ గారికి చెప్తా ఉన్నా. అదేవిధంగా అల్లీపూర్ వేణుగోపాల స్వామి కావచ్చు, అయోధ్య మా సర్పంచ్ ఉన్నాడు, ఈయన ఏదో ఉండేవా సార్, అయోధ్య జిల్లాకు 1-2 చర్చలు ఉంటే అల్లీపూర్ చర్చలో బోర్లు కూడా ఇచ్చినాం. అంటే ఇట్లా ఒకవైపు ఆధ్యాత్మికత కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు, దవాఖాన్లకు, వీటన్నీ కూడా చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు నిరంతరం. మరి మీరే చూస్తున్నారు, ఎన్నడన్నా సర్కారు ఇచ్చే బియ్యం మనం తిన్న పరిస్థితి ఉందా? ఇవాళ 100% మంది ఆ సన్న బియ్యం తింటున్నాం. నేను కూడా ఒకనాడు ఒక ఊర్లో నేను కలెక్టర్ సభ వెళ్ళి ఒక మాల వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే అదే రేషన్ బియ్యంతో వండి పెట్టారు, బ్రహ్మాండంగా రుచిగా ఉండే. సడన్గా పోయి తినేచ్చినాం, చెప్పక చేయక పోయి తినేచ్చినాం. అత్తును అని ఒక 5 నిమిషాల ముందు చెప్పినాం, రేషన్ బియ్యం వండమని. ఇవాళ ఇక్కడ ఉన్నారు మీరు చాలామంది, కరెంట్ బిల్లు కడుతున్నారు, ఎవరైనా మరి ఎవరు కడుతున్నారు? ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి ఏం చేస్తలేరని చెప్పి ప్రతి ఒళ్ళు మాట్లాడతారు, రోజు మాట్లాడతారు. అంటే జర స్వతంత్రం ఎక్కువైపోయింది. ఉన్న పార్టీ వాళ్ళు మాట్లాడతారు, ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడతారు. ఈ 2 గొప్ప కార్యక్రమాలు కాదా? మా మహిళా తల్లులు ఇవాళ బస్సు ఎక్కిపోతున్నారు. మహిళల పేరు మీద, మహిళా సమాఖ్యల పేరు మీద బస్సు ఇస్తున్నారు. మహిళా సమాఖ్యల పేరు మీద కరెంటు ఉత్పత్తి కేంద్రాలు ఇస్తున్నారు, పెట్రోల్ పంపులు ఇస్తున్నారు, దవాఖానాల క్యాంటీన్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఇంకా ముందు ఇంకా గొప్పగా జరుగుతాయి. ఏ ప్రభుత్వం అన్నా మొదలు పెట్టినాక నిలదొక్కోవాలంటే 3-4 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ ఉన్న చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం సరిగా చేస్తలేదని చెప్పి కొన్ని రోజులు మాట్లాడారు. పోయిన ప్రభుత్వం రైతు బంధు ఇచ్చినాక బాగా పేరు వచ్చింది. కార్యక్రమం చేయడానికి ఆ ప్రభుత్వానికి 3.5 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరం వేశారు. కేసీఆర్ గారు 3.5 ఏళ్ళు వేయలే. కళ్యాణ లక్ష్మి ఇస్తే మొదట్లో ఒక ఏడాది అయినాక ఒక 50,000 ఇచ్చారు, అది కూడా ఒక ఎస్సీలకే, ఒక ఎస్సీ ఎస్టీలకే. అటెనుక అందరికీ ఇచ్చారు 2 ఏళ్ళకు, అటెనుక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకి వచ్చినాక 75,000 ఇచ్చారు. రెండోసారి వచ్చినాక 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఎప్పుడు కూడా ఒక్కసారి రావు, టైం పడుతుంది. మరి అట్లనే ఈ ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ, తెలివి గల వాడు. చిన్న పదవికి వెళ్ళి అంచెలంచెలుగా జడ్పీటీసీకి వెళ్ళి ఇవాళ పేపర్లు వస్తుంది. 2006లో జడ్పీటీసీకి 7 గెలిచిండో, ఎల్లుండి పోతున్నాడని చెప్పి వస్తుంది. తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ క్రమంలో ముఖ్యమంత్రి కాలే, అన్ని పదవులు చేసుకుంటాయి. వీడికెళ్ళి ఢిల్లీ దానికి పోయి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు నన్ను మంచిగా చూసుకుంటారు. ఈ అన్నంత క్లోజ్ నా ఆసోటోళ్ళు బాగా మంది ఉన్నారు, నాకంటే ఎక్కువ దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు సార్కు. కానీ నేనంటే కూడా మంచి అభిప్రాయం ఉన్నది, అందుకే నేను ముఖ్యమంత్రి తోటి చేయగలిపిన. లేకపోతే నా పని నాకు లేదా, ఇక్కడ అందరు విడిచిపెట్టి దవాఖానలో కూర్చోవచ్చు. అప్పుడప్పుడు నేను కలవడానికి జర్రాడి వరకు నిడుతున్నారు పేషెంట్లు, నా కళ్ళు చూడు, నా అద్దాలు, లేకపోతే ఆపరేషన్ చేయాలి. కాబట్టి ఈ సందర్భంలో అందరికి కూడా తెలియజేసేదంటే, ఒక గొప్ప కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. చేస్తున్న సందర్భంలో కొందరు అభినందిస్తారు, కొందరు విమర్శిస్తారు. ఎప్పుడైనా కానీ
సగం మంది కంటే ఎక్కువ మంచోళ్ళు అంటే చాలు. అందరు ఎప్పుడు అందరిని మంచోళ్ళు అనరు. అందరు కొడుకులే తల్లిదండ్రులు మెచ్చుకోరు. అటువంటిప్పుడు ఓట్లు వేస్తుంటారు. మీరు మాత్రం నన్ను రెండోసారి నమ్మకంతో గెలిపించారు. నిరంతరం అన్న చెప్పిన దాంట్లో కొన్ని బాగా పొగిడిండు, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, నాకు వేరే పని లేదు. నేను నా ఇంటున్న నాయకులతో కూడా అన్నా, నేనేమో వెనకటికెళ్ళి భూమి జాగాలు ఉన్నాయ్ బిడ్డ లగ ఈ పర్వాలతో మీరు రుణం వేసుకోవాలని నాకు అర్థమవుతలేదు అని చెప్పి 2-3 రోజులకెళ్ళి మాట్లాడుతూ, అంతకుముందు మాట్లాడలేదు. కానీ అంత గొప్పగా నా ఇంటుంటున్నారు ఈ కుటుంబ సభ్యులాగా, ఇంత గొప్పగా ఉంటుంది. నా వంతుగా తప్పకుండా నా మనసులో ఉన్నది. మీ అందరూ కూడా నన్ను రెండవసారి గెలిపించారు. నా వంతుగా నిరంతరం మీకు సేవలు ఉంటా. ఎంత చేసినా తక్కువనే ఉంటుంది, ఎంత చేసినా తక్కువనే ఉంటుంది. అందరూ అనుకుంటారు ఇంకా లేదని. మనది పేరుకు చాలా పెద్ద దేశం, జనాభా ఎక్కువ, కానీ కొద్ది పేద దేశం. ఇవాళ మన రూపాయి విలువ కూడా బాగా తగ్గింది. చాలా వస్తువులు బయటకెళ్ళి రావాలి. ఆ ఫోటో తీసేది కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఈ ప్లాస్టిక్ కూడా బయటకెళ్ళి రావాలి. బయట దేశంకి రావాలంటే రూపాయి విలువ తగ్గిపోతే దీని రేటు పెరుగుతుంది. ఆ రూపాయి విలువ పెరగాలంటే దేశంలో ఉన్న మన రాష్ట్రంలో ప్రింట్ చేయం. దేశం ఇక ఢిల్లీలో ఎవరు ఉండరో మీకు తెలుసు. ఆ రూపాయి విలువ తగ్గితే మన విలువ తగ్గినట్టే. అది మీ విలువ పెంచేటోళ్ళు గొప్ప. కాకుండా చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. అర్థం కాకపోతే ఏం మాట్లాడిండు సంజయ్ కుమార్ ఏమో రూపాయి విలువ తగ్గిండనని మీ సార్లు అని అడుగురి, రాజకీయాలకు అతీతంగా ఉండాలని అడుగురి చదువుకున్నవారు. వాళ్ళు చెప్తారు. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతున్నారు. అందుకే పెట్రోల్ ధర పెరిగింది, బంగారం ధర పెరిగింది, నూనె మీరు రోజు వండే నూనె ధర పెరిగింది. ఇవన్నీ కూడా బయట దేశంలోకి వెళ్ళి వస్తుంది. మన దేశంలో పెంచే విధంగా ఉండాలి. మరి దాంట్లో అందరి భాగస్వామ్యం ఉండాలి. మా రైతన్నలు కూడా అదే మక్కలు అదే వాటిని అనకుండ్రి. ఖచ్చితంగా నూనె పంటలు వేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా కుటుంబాలకు వచ్చిన వాళ్ళు ఆ పనులు చేయాలి. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, యువత ఎప్పుడు కూడా ఈ వట్టి చదువులు చదువుతూ లాభం లేదు, అందరు చదువుతుంది. ఇవాళ జగిత్యాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని పెట్టాం. అంటే కరెంటీ స్కూటర్లు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు, అవి నేర్పేటి, కంప్యూటర్లతో పనిచేసేటి అవన్నీ నేర్పుతున్నారు. అట్లనే మా నాయకులు కూడా బాగున్నారు. మీరు అందరు కూడా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టినాం గోల్లపల్లి రోడ్. మీరు పోయి చూసేస్తే తప్ప ఇక్కడ వాళ్ళకి చెప్పలేరు. ఖచ్చితంగా పోయి చూసి రావాలి. 3 కోట్లతో పెట్టాం. కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి, యూనియన్ బ్యాంక్ ₹1 కోటి, రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఆ ట్రైనింగ్ నడుతుంది పిల్లలకు. 3వది మహిళలకు ముఖ్యంగా చెప్తున్నా, 2 కాలేజీలు జనరల్ గెలిపించే మీరు నాకు అవకాశం ఇస్తే, ఇది నేను కష్టపడి తెచ్చినాయి. మహిళలకు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, ఎస్సీలకు ఎక్కువ అవకాశం ఉందన్న, బీసీలకు 25% ఉంది. అందులో కూడా మంచి కోర్సులు ఉన్నాయి. అట్లనే రైతు బజార్ దగ్గర మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి చేసాం, ఆటోనామస్ అంటారు. అక్కడ ఒక మంచి కోర్సు ప్రారంభింపజేసాం, బీఎస్సీ హెల్త్ కేర్ అని. ఫైనల్ ఇయర్లో నెలకు 10,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎన్నడూ ఇల్లే ఇది. అది చాలా దవాఖానలలో పనిచేయడానికి, మేనేజ్మెంట్కు, ఆ హాస్పిటల్లో పనిచేయడానికి, మెడికల్ షాప్లలో పనిచేయడానికి వాటిలో బాగా ఉపయోగపడుతుంది. అది ఇవాళ రేపు బాగా అవసరం పడుతుంది. మునుపు నేను దవాఖాన నడిపితే అసలు పెన్ను పెట్టి రాస్తాను, ఒక్క కంపౌండర్ కూడా అవసరం ఉండవు. ఉన్న కంపౌండర్ అర్థమైంటి రాస్తే చాలు. మా సీనియర్లకు కూడా దవాఖానతో బాగా సంబంధం. పేపర్ పని చేయడానికి మీరు అందరూ రోజు వస్తున్నారు చూస్తున్నారు. ఇద్దరు ఎప్పుడు కంప్యూటర్ మీద ఉంటుంది. రాత్రి పోయినాక ఒక్కడు ఒక 2-3 గంటలు పనిచేస్తుండు. అటువంటి కోర్సు 80 సీట్లు మన జగిత్యాల మహిళా కాలేజీలు, ఇంకా 10 మిగిలినాయి, 70 అయిపోయినాయి. అట్లనే బీకామ్ ఫైనాన్స్ అని పెట్టాం, అకౌంటింగ్ అంటే బ్యాంకులలో పనిచేసేందుకు. ఇట్లనే ప్రతి వాళ్ళ దగ్గర రాస్తే అనుకుంటారు. నా దవాఖాన ఒక ఆయన రాస్తేందుకు స్కూల్లో పనిచేసి గంట సేపు వచ్చిపోతాడు, అదగట. నేను నెలకు 10,000 ఇస్తున్నా. అంటే లెక్కలు రాసుడు కూడా రావాలా. ఇవాళ రేపు స్ట్రిక్ట్ అయిపోయింది అన్నట్టు. జిఎస్టీ అని ఇవ్వని అవని. చిన్న కాంట్రాక్ట్ చేస్తే కూడా రేపు మా సర్పంచ్ గారు చేస్తే కూడా జిఎస్టీ ఉండాలి, అంతేనా? ఆ లెక్క రాష్ట్రాలు కావాలి. సో ఇట్లాంటి ఉద్యోగాలు దొరికే కోర్సులు పెట్టాం. ఇవన్నీ కొద్ది ఎందుకు చెప్తున్నా అంటే, మా మీడియా ద్వారా వెళ్తుంది, మీ ద్వారా ఊర్లలో ప్రచారం చేయాలి. మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యేను మీకోసం ఆ పని చేస్తూ 5.5 కోట్లతోటి రామాటాకీస్ ముందట ఎంత పెద్ద బిల్డింగ్ అవుతుంది, దాదాపు పూర్తి అవుతుంది. మన మహిళల కోసం, పేదవాళ్ళు చదివే కోసం. మా అటువంటి వాళ్ళు లండన్లో, అమెరికాలో చదివించుకోండి.
నా బిడ్డ లండన్లో చదివింది, ఆల్రెడీ అమెరికాలో చదివచ్చు. నేను ఇక్కడ గెలిచింది పేదోళ్ళతోటి, మీతోటి గెలిచిన నేను. మీ పక్షాన ఉంటాం, మీకోసం బ్రహ్మాండమైన దవాఖాన కడుతున్నాం.